మీ ఇంట్లో వాడకుండా పడి ఉన్న బంగారాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఆ బంగారంపై మీరు ప్రతి సంవత్సరం అదనపు ఆదాయం సంపాదించవచ్చు. ఇది ఎలాంటి స్కామ్ కాదు, క్లిక్బేట్ కూడా కాదు. ఇది ఆర్బీఐ అప్రూవ్ చేసిన స్కీమ్. ఇందులో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ లాంటి పెద్ద బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. కానీ 99% మందికి ఇది తెలియనే తెలియదు. ఈ స్కీమ్ ద్వారా మీ బంగారాన్ని బ్యాంక్ సురక్షితంగా హోల్డ్ చేస్తుంది. అంతేకాదు, ఆ బంగారం విలువపై ప్రతి సంవత్సరం మీకు వడ్డీ కూడా చెల్లిస్తుంది. ఇది చూడండి, ఇది ఆర్బీఐ యొక్క అధికారిక వెబ్సైట్. ఇక్కడే ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో స్పష్టంగా చెప్పబడింది, బ్యాంకులు మీ నుండి బంగారం డిపాజిట్గా తీసుకోవచ్చు మరియు దానిపై వడ్డీ కూడా చెల్లించవచ్చు అని. ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది? కనీస అర్హత ఏమిటి? ఈ స్కీంలో బంగారం డిపాజిట్ చేసి వడ్డీ సంపాదించాలంటే ఎలిజిబిలిటీ ఏమిటి? వడ్డీ రేట్లు ఎంత? వడ్డీ ఎప్పుడు, ఎలా వస్తుంది? ముఖ్యంగా భద్రత, సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఈ అన్ని విషయాలను ఈ వీడియోలో పూర్తి వివరాలతో చర్చించబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోలో నేను మీకు 3 విధానాలు చెప్పబోతున్నాను. వీటి ద్వారా మీరు బంగారంలో ఇన్వెస్ట్ చేసి అదనపు రిటర్న్ సంపాదించవచ్చు. మొదటి సిస్టంలో ఇంట్లో వాడకుండా ఉన్న బంగారాన్ని బ్యాంక్లో సురక్షితంగా డిపాజిట్ చేసి ప్రతి సంవత్సరం వడ్డీ ఆదాయం సంపాదించవచ్చు. రెండవ సిస్టంలో మీరు బంగారాన్ని 3-4% డిస్కౌంట్లో కొనుగోలు చేయవచ్చు. మూడవ సిస్టమ్ ద్వారా మీరు బంగారం మరియు వెండి ఆభరణాలను 12-15% డిస్కౌంట్లో కొనుగోలు చేయవచ్చు. కాబట్టి వీడియోలోని ఒక్క భాగాన్ని కూడా స్కిప్ చేయకండి. ఈ 15 నిమిషాల వీడియో మీకు 15 సంవత్సరాల పాటు లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఊహించండి, మీ ఇంట్లో 10-15 తులాల బంగారం ఉంది. ఆ బంగారాన్ని మీరు బ్యాంక్లో డిపాజిట్ చేశారు. మీ బంగారం సురక్షితంగా మారింది. అలాగే ప్రతి సంవత్సరం మీకు 30-35 వేల రూపాయల వరకు వడ్డీ కూడా వస్తూనే ఉంటుంది. ఈ మొత్తం వ్యవస్థ పూర్తిగా ఆర్బీఐ అప్రూవ్ చేసినది. లీగల్ కూడా, లాభదాయకం కూడా. అంటే ఒకే బాణంతో 2 లక్ష్యాలు. బంగారం బ్యాంక్ వద్ద సురక్షితంగా డిపాజిట్ అవుతుంది. లాకర్ రెంటేమీ అవసరం లేదు. ప్రతి సంవత్సరం ఆ బంగారంపై వడ్డీ కూడా వస్తుంది. దొంగతనం భయం లేదు. మోసం జరుగుతుందేమో అన్న టెన్షన్ లేదు. అదే కాకుండా రోజురోజుకీ బంగారం ధర పెరుగుతోంది కదా, దాని లాభం కూడా మీకే వస్తుంది. అంటే 1 కాదు, 2 కాదు, 3 లాభాలు. జీరో లాకర్ రెంట్, బంగారంపై వార్షిక వడ్డీ మరియు బంగారం ధర పెరిగితే వచ్చే క్యాపిటల్ గెయిన్ కూడా అదనంగా. ప్రాక్టికల్గా చూస్తే బంగారం సాధారణంగా రెగ్యులర్ ఆదాయం ఇచ్చే ఆస్తి కాదు. అది వడ్డీ ఇవ్వదు, డివిడెండ్ ఇవ్వదు, రెంట్ కూడా ఇవ్వదు. అలాగే పడి ఉంటుంది. కానీ ఆర్బీఐ తీసుకువచ్చిన ఈ స్కీమ్ ద్వారా బంగారంపై రెగ్యులర్ వడ్డీ ఇవ్వడం ప్రారంభించారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ స్కీమ్ కొత్తది కాదు. ఇది 2015లోనే ప్రారంభించబడింది. అంటే ఇది ఈ మధ్య వచ్చిన కొత్త స్కీమ్ కాదు. గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఉంది. అయినా కూడా 99% రీటైల్ ఇన్వెస్టర్లకు దీని గురించి తెలియదు. ఈ స్కీమ్ పేరు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లేదా జీఎంఎస్ అనేది 2015లో ప్రారంభించిన ఆర్బీఐ అప్రూవ్ చేసిన స్కీమ్. ఈ స్కీమ్ యొక్క ప్రాథమిక కాన్సెప్ట్ చాలా సింపుల్. మీ దగ్గరున్న ఫిజికల్ గోల్డ్, అది ఆభరణాలైనా, నాణాలైనా, బార్స్ అయినా, వాటిని బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. బ్యాంక్ ఆ బంగారంపై మీకు వడ్డీ చెల్లిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. బంగారంపై వడ్డీ వస్తుంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్లా ఉంటుంది. అక్కడ మీరు డబ్బు పెట్టారు, ఇక్కడ బంగారం పెట్టారు. ముందుగా ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మొదటిగా మీ బంగారాన్ని అధికారికంగా అనుమతించిన ప్యూరిటీ టెస్ట్ సెంటర్కు తీసుకెళ్లాలి. అక్కడ మీ బంగారాన్ని పరీక్షించి ప్యూరిటీ చెక్ చేస్తారు. టెస్టింగ్ పూర్తయ్యాక మీకొక ప్యూరిటీ సర్టిఫికెట్ ఇస్తారు. అందులో ఖచ్చితమైన బరువు మరియు స్వచ్ఛత వివరాలు ఉంటాయి. తర్వాత ఈ స్కీమ్లో పాల్గొనే ఏదైనా బ్యాంక్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ప్రస్తుతం ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ,
హెచ్డిఎఫ్సి లాంటి ప్రధాన బ్యాంకులు ఈ స్కీమ్ను అందిస్తున్నాయి. మీ బంగారం బ్యాంక్ కస్టడీలోకి వెడుతుంది మరియు మీకు వడ్డీ రావడం క్వార్టర్లీ బేసిస్పై ప్రారంభమవుతుంది. ఇది చూడండి, ఇది ఆర్బీఐ యొక్క మాస్టర్ డైరెక్షన్. ఇందులో ఈ స్కీమ్కు సంబంధించిన అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ స్కీమ్లో బంగారం డిపాజిట్ చేసి వడ్డీ సంపాదించాలంటే కనీసం 10 గ్రాముల బంగారం తప్పనిసరి. అంటే కనీసం 1 తులా బంగారం ఉండాలి. దానికంటే తక్కువ ఉంటే ఈ స్కీమ్ వర్తించదు. ఈ స్కీమ్లో 3 రకాల టెన్యూర్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్ షార్ట్ టర్మ్, అంటే 1 నుంచి 3 సంవత్సరాలు. ఇందులో గరిష్టంగా సంవత్సరానికి 2.25% వడ్డీ లభిస్తుంది. రెండవది మీడియం టర్మ్, అంటే 5 నుంచి 7 సంవత్సరాలు. ఇందులో సంవత్సరానికి 2.50% వడ్డీ లభిస్తుంది. మూడవది లాంగ్ టర్మ్, అంటే 12 నుంచి 15 సంవత్సరాలు. ఇందులో కూడా సంవత్సరానికి 2.50% వడ్డీ లభిస్తుంది. మీడియం మరియు లాంగ్ టర్మ్ డిపాజిట్లలో ప్రిన్సిపల్ మరియు వడ్డీ మొత్తాన్ని బంగారంగా గాని రూపాయలుగా గాని ఏది ఎక్కువైతే అది రిడీమ్ చేసుకోవచ్చు. అంటే బంగారం ధర పెరిగితే పెరిగిన విలువతోనే రిడెంప్షన్ లభిస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ట్యాక్స్ బెనిఫిట్. జీఎంఎస్ ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం పూర్తిగా ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందుతుంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చేసిన సవరణ ఆధారంగా ఉంది. ప్రత్యేకంగా సెక్షన్ 10, సబ్సెక్షన్ 15, క్లాజ్ 6 ప్రకారం మెచ్యూరిటీ సమయంలో మీరు బంగారంగా రిడీమ్ చేసుకుంటే క్యాపిటల్ గెయిన్స్ కూడా ట్యాక్స్ ఫ్రీ. ఎందుకంటే ఇక్కడ మీరు బంగారం అమ్మడం లేదు, కేవలం బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నారు. అయితే బంగారం బదులు మార్కెట్ విలువను నగదుగా తీసుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ చూద్దాం. ఈ స్కీమ్లో వ్యక్తులు, హెచ్యుఎఫ్లు, ప్రొప్రైటర్షిప్పులు, పార్ట్నర్షిప్ ఫర్ములు, కంపెనీలు, ట్రస్టులు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్సు, సెబీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్సు, చారిటబుల్ సంస్థలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వానికి చెందిన ఇతర సంస్థలు కూడా పాల్గొనవచ్చు. అంటే మీరు నేను ఖచ్చితంగా ఈ స్కీమ్కు అర్హులనే. కాబట్టి మీరు కూడా మీ బంగారంపై రెగ్యులర్ ఆదాయం సంపాదించాలని అనుకుంటే వెంటనే మీకు దగ్గర్లో ఉన్న బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లి ఈ స్కీమ్లో ఎన్రోల్ అవ్వండి. ఎందుకంటే తాజా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ స్కీమ్ ద్వారా బంగారం స్వీకరణ 31 మార్చ్ 2026 వరకు మాత్రమే ఉంటుంది. దాని తరువాత ఇది కొనసాగుతుందో లేదో ఇంకా స్పష్టత లేదు. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన స్కీములు మరియు ఇన్సైట్ఫుల్ సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి.